సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనమును జాగ్రత్తగా చదువుకొని ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఓకే, దేవుడి వాక్య భాగం మధ్యలో ఆశీర్వదించిన కాక ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రస్తుత కాలంలో యావత్ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుషుల యొక్క జీవితాలలో ఈ యేసు ప్రభు వారి గురించి తెలుసుకోవటం అనేది అది ఒక ఆనవాతిగా అయిపోయింది. యేసు ప్రభువులో ఉన్న ప్రత్యేకత, యేసు ప్రభువే పరలోకానికి మార్గం అనేటువంటి ఆలోచన మనుషుల్లోనికి రాకుండా పోయింది. ఎందుకు అలా అయిపోయిందంటే, కాలక్రమేణా చూసుకుంటూ పోతే ఈ ప్రార్థన అనేది అలవాటు పడ్డారు జనాలు. అలవాటు అయిపోయాయి ప్రార్థనలు. అలాగంటే క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు, జనవరి పండుగ వచ్చినప్పుడు, ఈస్టర్ పండుగ వచ్చినప్పుడు ఆ క్రైస్తవులు పోయి ప్రార్థన చేసుకుంటున్నారు. అలాగా మేము మా పండుగలు చేసుకుంటున్నాం అన్నట్టుగా అలవాటు పడిపోయి జనములు యేసు ప్రభులో ఉన్న ప్రత్యేకతను గుర్తించలేకపోయారు. అందుకని యేసు ప్రభు ప్రత్యేకంగా ఏం లేదు. ఈరోజు భూమి మీద మీరు చూస్తే యేసు ప్రభు ఎలా ఉన్నారంటే, అందరు దేవుళ్ళు యేసు ప్రభుని కూడా ఒక దేవుడిగా పెట్టేశారు. మీరు ఎక్కడైనా చూడండి, ఏ యొక్క ఆఫీసులోకి వెళ్ళినా, ఎక్కడైనా గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏ ప్రదేశాలకు వెళ్ళినా, ఇంకా కొంతమంది ప్రాంతాలకు వెళ్తే అన్ని బొమ్మలు ఉన్నప్పుడు యేసు ప్రభు బొమ్మ కూడా ఉంటుంది అక్కడ. ఎందుకంటే భారతదేశము సకల మతాలకు అందరికీ అనుకూలమైంది కాబట్టి అని అన్నిటిలో యేసు ప్రభువును కలిపి పెట్టేయటం వల్ల ఎందుకు ఇలా పెట్టవలసి వచ్చిందంటే, క్రైస్తవులే అలా తయారు చేశారు అంతే. క్రైస్తవులు అలా తయారు చేయటం వల్ల అలా పెట్టారు, లేకపోతే అలా పెట్టడానికి లేదు. ఎందుకంటే బాగా గమనించి ఆలోచిస్తే సర్వానికి సమస్తానికి ఆయనే మూలం, ఆయన తప్ప ఎవరు మూలమేమి లేదు. కానీ మనమేం చెప్పుకుంటున్నామంటే, మన యొక్క ఇష్టాల కోసము, మన కోరికల కోసము, మనకు నచ్చినట్టుగా మనం జీవించడం కోసము యేసు ప్రభువుని కూడా ఒక అవసరానికి ఒక దేవుడిలాగా వాడుకుంటున్నారు అంతే. అయితే ఈరోజు నేను మీకు ఒక విషయం ఏం చెప్తున్నానంటే, యేసు ప్రభు ఎందుకు గొప్పవాడు అంటున్నానంటే, ఆయన శరీరధారిగా భూమి మీద జీవించిన రోజులలో, ఆయన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కొండ మీద ప్రసంగం అంటారు. అది మీ అందరికీ దాని గురించి పూర్తి కాదు, కానీ ఒక విషయం చెప్తాను. ఆ ప్రసంగం చెబుతున్నప్పుడు ఒక విషయాన్ని యేసు ప్రభు వారు తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారంటే, అక్కడ మనం చూసినప్పుడు 45వ వచనంలో, ఇదిగో ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపింప చేయుచున్నాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 44వ వచనము 43వ వచనంలో చూసినప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి ఒక కొత్త సూత్రం అందించాడు. కొత్త సూక్తి అంటారు. ఏమందించాడంటే, మీరు మీ శత్రువులను ద్వేషించుడి, అంటే మీ పొరుగు వారిని ప్రేమించుడి, నీ శత్రువులను ద్వేషించుడి అనేటువంటి మాట లోకంలోకి వచ్చిన మాట. ఈరోజు క్రైస్తవుల్లో కూడా ఇది అలవాటు పడిపోయింది. మనతో ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళు ఫ్రెండ్లాగా ఉంటాము, మనం అంటే పడని వాళ్ళు మనం కూడా పడకుండా ఉంటున్నాం అంతే కదా. ప్రతి ఒక్కరు చూస్తే కదా, మనతో ఫ్రెండ్లీగా మనతో కలిసిమెలిసి పోరు అనుకోండి, బాయి బాయి హాయి హాయి. మనమంటే పడని వాళ్ళని చూస్తే మనం కూడా వాళ్ళకంటే బాగా పగలా ఉంటాం. ఈరోజు యేసు ప్రభు వారు వచ్చి ప్రకటించింది ఏంటంటే, ఇదేమంటున్నాడంటే, నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు మీ పరలోకమందు ఉన్నటువంటి తండ్రికి కుమారులుగా ఉండాలంటే ఏనంట, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ఎవరైతే తిడతారో కొడతారో వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ఇది కొత్తదనం ఉంది లోకానికి, మనకు కూడా కొత్తదనం ఉంది. ఒక ఇంట్లో నలుగురు ఉంటే అసలు ఓర్చుకునే తత్వాలు కాదు ఈ లోకం. ఏ లోకం ఓర్చుకునేది కాదు. యేసు ప్రభు వారు వచ్చి ఏం నేర్పించారంటే, అందరూ ప్రేమతో ఉండమని నేర్పించారు.
అందువల్ల క్రైస్తవులు ప్రేమతో ఉండటం ఇష్టం లేక యేసు ప్రభుని కూడా గోడ కొట్టేశారు. ఒక దేవుడు అన్నట్టుగా ఒక ఫోటో తెచ్చుకొని ఆ ఫోటో యేసు ప్రభు అని చెప్పేసి ఆ ఇంట్లో ఒక వాక్యం రాసుకుంటారు, ఈ ఇల్లు యెహోవా ఆశీర్వదించబడిన ఇల్లు అని. కానీ ఇంట్లో పోయి చూస్తే పద్ధతులు కానీ ఒక ప్రవర్తన కానీ జీవితాలు కానీ ఎవరికీ లేవు. అందుకనే లోకంలో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే, మీరు ప్రార్థన పోతున్నారు కదా అని అనకుండా మీరు యేసు ప్రభుని నమ్ముకున్నవాళ్ళు కదా అని వేస్తున్నారు. యేసు ప్రభుని నమ్ముకుంటున్నారు అనగానే అర్థం ఏంటంటే, యేసు ప్రభుని ఒక దేవుడిగా మనం చేశాము. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, యేసు ప్రభువే దేవుడు. అది ఈరోజు లోకానికి నచ్చదు, మనకు నచ్చదు, ఒప్పుకోవాలంటే కష్టం కదా. యేసు ప్రభువే దేవుడు, వేరే దేవుడు లేడు. ఎందుకు లేడంటే, ఆయన ఏమంటున్నాడంటే, మీకు ఎవరికైనా ఒకవేళ డౌట్లు ఉన్నాయనుకోండి, దేవుడు కాదన్నప్పుడు వీళ్ళకు వర్షాలు పడుతున్నాయి కదా, వాళ్ళ మీద సూర్యుడిని ఉదయిస్తున్నాడు కదా, వాళ్ళ పంటలు పడుతున్నాయి కదా, వాళ్ళ దేవుడు ఉన్నాడు కదా, మీకు డౌట్ ఉండాలని ఆయన ఏమన్నాడంటే, నేను మంచి వాళ్ళ మీదను చెడ్డ వాళ్ళ మీద కూడా వర్షాన్ని కురిపిస్తున్నాను. ఎందుకంటే నేను మీలాగా స్వార్థపరుడు కాదు. దేవుడు స్వార్థపరుడు కాదు, మనుషులు స్వార్థపరుడు. ఒక తల్లికి 4 కుమారులు ఉన్నారు అనుకోండి, తల్లిదండ్రులు 4 కుమారులను ఒకలాగే చూస్తారు, కానీ 4 బిడ్డల తల్లిని 4 రకాలు చూస్తారు. అది దేవుడు ఎలాంటి ప్రజలందరినీ ఒకేలాగా చూస్తాడు. మనము దేవుడిని చూసే పద్ధతే మారిపోతుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇదిగో మీరు పరలోకంలో ఉన్నటువంటి దేవుడికి కుమారులుగా ఉండాలంటే మీ శత్రువులని ప్రేమించండి. ఈరోజు క్రైస్తవులకు నచ్చడం లేదు, అస్సలుగా నచ్చల. అందుకనే బైబిల్ను మూసేసి ఆచారాల పోలికి వెళ్ళిపోయారు అందరూ. ఇప్పుడు మేము ఈ ప్రపంచంలోకి వెళ్ళి చెప్పాల్సిన సువార్త ఏంటంటే, మేము తీర్మానం చేసుకుంది, వీళ్ళను కూడా అంటే దేవుడు అంటే తెలియని వాళ్ళకు దేవుడి గురించి చెప్పాలంటే ముందు వాళ్ళని ప్రేమించాలి. వాళ్ళ దగ్గర పోయి గొడవలు పడుకోవడం కాదు, ప్రేమతో మాట్లాడాలి, ఆప్యాయతతో మాట్లాడాలి, వాళ్ళ జీవితాలను నీకు తెలియజేయాలి. ఈ రోజు నువ్వు జీవించి ఉన్నావంటే, నీకు ఊపిరి ఉన్నదంటే, నీకు ప్రాణం ఉన్నదంటే, ఆ ప్రాణం ఇచ్చింది పరలోకంలో ఉన్న దేవుడు. ఆయన తప్ప నీకు ఎవరో ప్రాణం ఇవ్వలేడు. కాబట్టి నీ ఊపిరి, నీ ప్రాణము, నీ ఆయువు సమస్తం ఆయన స్వాధీనంలో ఉంచుకొని నిన్ను బ్రతికిస్తూ ఉండగా నువ్వు దేవునికి నచ్చనట్టు బ్రతికడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ మనకు మాట్లాడుతున్నాడు, మీరు దేవుని బిడ్డలకు కావాలి కాబట్టి శత్రువులను ప్రేమించమని చెప్పారు. శత్రువులను ప్రేమించమని ఎందుకు చెప్పారంటే మనం కూడా చూద్దాం. చూడండి, ఆయన చెడ్డవారి మీదను నేను మీతో చెప్పినది ఏమనగా, మీ పరలోక తండ్రి కుమారులు మీ శత్రువులను ప్రేమించుడి, మేము హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన 46 చదవము. మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మీకేమి ప్రయోజనము? మీకేం ఫలం అంటే ప్రయోజనము. మీరు కోరేస్తే మళ్ళీ నేను వేస్తా, అంతే కదా. నువ్వు కోరేస్తే నేను వేస్తా, నువ్వు వేయలేదు అనుకో, రేపు పొద్దున్న నా మొక్క నెల నీకు అర్థమైపోతుంది. నేను చికెన్ తెచ్చుకున్నది గుట్టు లోపలే వండుకుంటున్నది, వాసన రాలేదా, నేను తెచ్చుకున్నప్పుడు నీకు వేస్తున్నాం చూడు. ఇది మన బుద్ధులు, మనుషుల బుద్ధులు ఇలాంటి, మనుషుల స్వభావాలు ఇలాంటి, మనుషుని ఆలోచన ఇలాంటిది. ఎందుకంటే మనిషి స్వార్థ ప్రియుడు, మనిషి స్వార్థంతో బతుకుతున్నాడు. కానీ దేవుడు మనిషికి ఏమి నేర్పుతున్నాడంటే, నేను పరలోకం నుంచి భూమికి నేను పంపించింది నువ్వు ఎలా వచ్చావో అందరూ అలాగనే వచ్చారు కనుక, నీలో ఉన్నటువంటి తత్వమే వాళ్ళలో ఉన్నది కనుక నువ్వు బ్రతికి నలుగురిని బ్రతికించమని చెప్పాడు దేవుడు వచ్చి. నువ్వు బ్రతుకు, నలుగురిని బ్రతికించు, నువ్వు బాగుపడు, నలుగురిని బాగు చేయి, నువ్వు చనిపోయి నలుగురిని చెడగొట్టొద్దని చెప్పారు. ఈరోజు బాగుపడితే వాళ్ళు తక్కువైపోయారు, చెడగొట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. అంతేదన్నా, ఎవరైనా ఆకలితో ఇంటికి వస్తే అన్నం పెడతారా? ఏమంటారు చెప్పమంటారు? ఖచ్చితంగా చెప్పమంటారా? కాళ్ళు చేతులు బాగున్నాయి కదా, పని చేసుకోవచ్చు కదా అంటారు. అంతే కదా అనేది. నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు కాళ్ళు చేతులు బాగున్నాయి కదా, పని పాటు చేసుకోవచ్చు అంటారు. అదే కాళ్ళు చేతులు బాగుంటాయి, సూటు బూట్ వేసుకుంటాడు, మంచిగా బాగుంటాడు, వీడికి మాత్రం 200 రూపాయలు పెట్టి క్వార్టర్ పోతుంటాం. అప్పుడు వాడికి చెప్పాలి కదా, నీ కాళ్ళు చేతులు బాగున్నాయి, నువ్వు కూడా పని చేసుకోవచ్చు కదా మంచిగా. అంటే చెడగొట్టడానికి ఎంకరేజ్ చేస్తున్నారు, బాగు చేయడానికి ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు. అందుకని ఇక్కడ యేసు ప్రభువు అంటున్నారు, మీరు ఇంకా ఏదైనా ఒక ఆలోచనలో, ఒక ధ్యాసలో, ఒక ఊహలో ఉంటుంటే నేను మీకు ఆ ఊహలో నుంచి, ఆ ఆలోచనలో నుంచి విడుదల కలిగించడానికి నేను మీకు ఏం చెప్తున్నానంటే, నేను ఎందుకు దేవుడిని అంటున్నానంటే, నేను మంచోళ్ళకు చెడ్డోళ్ళకు సమానంగా ఇస్తున్నాను అన్ని. నేను ఇస్తున్నాను అలాగా.
ఎందుకు ఇయ్యాలంటే నేను పుట్టించిన బిడ్డలే మీరు. అర్థమవుతుందా? ఒక తల్లికి 10 మంది పిల్లలు పుట్టారు అనుకో, ఒకడు తాగుబోతుడు, ఒకడు తిరుగుబోతుడు, ఒకడు మంచి ఉద్యోగం చేశాడు, ఒకడు బాగా బతికేవాడు అనుకో, ఉద్యోగం చేసేవాడిని చూసినట్టే తాగుబోతుడు కూడా చూస్తాడు. ఇప్పుడు బాగా ఆలోచించండి. అయితే ఈ పిల్లలు ఏమంటుందంటే, నీకు పెద్దోడు అంటే ఇష్టం, నేనంటే ఇష్టం, అంటే ఈడి స్వభావం ఎట్టాది. పెద్దోళ్ళు అంటే ఏమంటారు, పచ్చగా మేరలోడికి లోకమంతా, అంటే ఈడు ఆ దృష్టితో చూస్తున్నాడు కాబట్టి ఈడికి అట్ట కనపడుద్ది. అదే ఈడు కూడా ప్రేమతో చూస్తే, నన్ను కని పెంచి తన పేగు పంచుకొని వచ్చిన నా మీద తక్కువ ప్రేమ మా అమ్మ కానీ మా నాన్న కానీ ఎందుకు చూపెడతారని అనుకుంటాడుగా. అదే నేను నచ్చకపోయింటే చిన్నప్పుడే నన్ను పుట్టినప్పుడు ఆ పురుట్లో నా కొట్ల కింద నాకు గొంతు లేచుంటే చచ్చిపోయేవాడిగా, అంటే నా కోసం తన సుఖాలు మానుకొని, సంతోషాలు మానుకొని, బాధలు మానుకొని, కష్టాలు మానుకొని, ఎన్నెన్నో మానుకొని తన యొక్క జీవితంలో మా తండ్రి చేత, ఇరుగు పొరుగు వారి చేత ఎన్నో తిట్టించుకొని తను తినక పత్తులుండి ఆ అన్నం తీసుకొచ్చి నాకు పెట్టిందంటే నా తల్లికి నేనంటే ఇష్టం, నా తండ్రికి నేనంటే ఇష్టం. కానీ నేను ఈరోజు వాళ్ళని ఇష్టం లేకుండా చూస్తున్నాను అన్నట్టుగాని దేవుడు ఏమంటున్నాడంటే, మీరందరూ నాకు ఇష్టమే. తాగుబోతోడు ఇష్టమే, తిరుగుబోతోడు ఇష్టమే, మంచివాడు ఇష్టమే, చెడ్డవాడు ఇష్టమే, అందరూ దేవుడికి ఇష్టమే. ఎందుకు ఇష్టమంటే, మనం చెడ్డోళ్ళం కాబట్టి ఇప్పుడు కూడా పక్కన వాళ్ళని చెడ్డోళ్ళు అంటుంటాం. మనం మంచోళ్ళం అయితే పక్కన వాళ్ళని చెడ్డోళ్ళం. మీరు అందరూ అనొచ్చు, ఎందుకన్నయ్యా వాడు తాగుతున్నాడు కదా, తిరుగుతున్నాడు కదంటే, తాగుతున్నావు అంటే ఇంకా అది చేస్తాడు. అదే తాగేవాడితో ప్రేమతో మాట్లాడి, ప్రేమతో ఆప్యాయతతో వాడి కొరకు ప్రయాసపడి ఒక్కసారి నీ ప్రేమను చూసి వాడే సిగ్గుపడి మానుకుంటాడు. అంత ఓపిక ప్రజలకు ఇప్పుడమ్మా. అన్ని సడన్గా అయిపోవాలి కదా, అంత సడన్గా అయిపోవాలి. కావాలని చూడండి, ఎక్కడి నుంచో వచ్చి ఆ వడ్లు తీసుకొని వచ్చి అతను దంచుకొని బియ్యం చేసుకొని వాటిని కడిగి తర్వాత పోయి కట్టె పొలాలు తీసుకొచ్చి పెట్టి మొత్తం ఏమి ఇప్పుడు స్విచ్ చేయాలి, అన్నం అవ్వాలి అంతే. ఏంటంట స్విచ్ చేయాలి, అన్నం అయిపోవాలి అంతే, ఏమి లేదు. కాబట్టి నేను మీకు ఏం చెప్తానంటే, హెచ్చరిక చెప్తాను. పెద్ద వాక్యం ఏం చెప్పను ఈరోజు, ఈసారి దేవుడు అవకాశం ఇస్తే చెప్తాను. హెచ్చరిక ఏం చెప్తున్నాడంటే, సర్వ సృష్టికి ఆయనే దేవుడిని ఎందుకు చెప్తున్నానంటే, ఆయన అందరి మీద సమానముగా అన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చదవండి. అపోస్తుల కార్యములు 17:25. అయితే 17:25 ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనా పొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడివాడు కాదు. ఆయన అందరికీ ఏమిస్తున్నాడంట? జీవమును, ఊపిరిని, సమస్తము ఇస్తున్నాడు. సమస్తం అంటే మీరు జీవము, ఊపిరి అనే దగ్గర ఆగిపోయారు చాలా మంది దైవజనులు కూడా, పాపం అక్కడ దాకా ఆగిపోయారు. సమస్తం అంటే ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, పొలం వేసినప్పుడు విత్తనాలు వేసినప్పుడు అవి 10 విత్తనాలు ఇస్తే 100 విత్తనాలు వస్తున్నాయి, వాళ్ళ పంట బాగా పండి ఇవన్నీ ఇచ్చింది ఎవరంటే ఆయన. అందుకని అంటున్నాడు, సమస్తమును నేను నీకు అనుగ్రహించాను. ఎందుకు అనుగ్రహించావంటే, ఇవన్నీ తీసుకున్న తర్వాత, వీటన్నిటిని నువ్వు భుజించిన తర్వాత, వీటన్నిటిని నువ్వు అనుభవించిన తర్వాత, ఇవి నాకు ఇచ్చింది పరలోకంలో ఉన్న కన్న తండ్రి అని నన్ను గుర్తుపెట్టుకుంటారని ఎన్ని నీకు ఇస్తే, ఇచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నాను తెలుసా? ఇచ్చిన తర్వాత ఏమంటున్నా ఏమంటారు తెలుసా? కష్టపడి సంపాదించుకున్నాను అంటున్నాను అంతే. అంతకు మించి ఏమన్నా అంటారమ్మా? కష్టపడ్డామంటారు. బాగా అర్థం చేసుకోండి. మనకు అర్థమయ్యే భాషలు పద్ధతి చెప్తాను, ఎందుకంటే మనకు అర్థం కావాలి. తల్లిదండ్రులు కష్టపడి చెమటోర్చి 1 ఎకరో 2 ఎకరాలు పొలం సంపాదించి 2 ఇల్లు 1 ఇల్లు కట్టించి ఇచ్చేసారు అనుకో, వీళ్ళు 4 రోజులు పెళ్ళిళ్ళైన తర్వాత అంటారు, మీరేం సంపాదించే మొత్తం మేము కష్టపడ్డామంటే. దేవుణ్ణి అంటానికి రుజువులే ఈరోజు తల్లిదండ్రులు అంటున్నారంటే దేవుని కూడా అనేస్తారు. కళ్ళ ముందు ఉన్న ఇక్కడే కనరాడడం కళ్ళ మందులైన దేవుణ్ణి ఏమంటారు? నిజంగా చెప్తున్నాను, ఊపిరి ఇచ్చిన దేవుడు, జీవం ఇచ్చిన దేవుడు, ఈరోజు నువ్వు విత్తనం ఎత్తితే ఆ విత్తనం ఏమి పండుతుందంట?
పంట పండుతుంది. ఎవరు పండిస్తే పండుతుంది? నువ్వు ఓన్లీ విత్తనాన్ని ఎత్తుతున్నావు, కానీ విత్తనం లోపలికి వెళ్ళి చచ్చిపోయిన తర్వాత మరలా అది మొలిసి అది పెద్దదై పెరిగి మరలా మనకు ఫలం ఎవరి ద్వారా ఇస్తున్నాడు? నేను కష్టపడుతున్నాను అన్నారు. నువ్వు కష్టపడుతున్నావా? నువ్వు కష్టపడుతున్నావు కాబట్టి ఇక్కడ జామకాయలు పండుతున్నావు, నువ్వు కష్టపడుతున్నావు కాబట్టి ఇక్కడ సీతాఫలకాయలు పండుతున్నాయి అనుకుంటే అడవులలో కూడా పండుతున్నావు. మరి అక్కడ ఎవరు కష్టపడుతున్నారు? అక్కడ ఎవరు సేద్యం చేస్తున్నారు? అక్కడ ఎవరు సేద్యం చేసేస్తున్నారు? అంటే మనకు అర్థం కావటంలా దేవుడు మనుషులకి అన్నీ ఇస్తున్నాడు. ఎందుకు ఎన్ని ఇస్తున్నాడంటే నన్ను గుర్తిస్తారు అని, నన్ను గుర్తిస్తారని. కానీ మనుషులు ఏం చేశారంటే బాగా గమనించి ఆలోచించండి. అదే అపోస్తుల కార్యములు 14:17 కూడా ఒకసారి చదవండి. అపోస్తుల కార్యములు 14:17. 14:17. ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత ఆయనను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదు. ఏం చేస్తున్నాడంట ఆయన మిమ్ముకు ఏం చేస్తున్నాడంట? వర్షమును, ఆయన ఆకాశం నుండి వర్షమును ఫలవంతమైన ఋతువులను సమస్తమును తయారు చేసి మీకు పంట పండి అన్ని పండించి సమస్తము ఇచ్చిన తర్వాత ఆయన అంటున్నాడు, నేను ఏది తక్కువ లేకుండా మీకు అన్ని చేసి మొత్తం మేలే చేశాను. అయితే మనుషులు ఎలా ఉన్నారో మనం చూద్దాం. దేవుడు మేలు చేస్తున్నాడు కదమ్మా, దేవుడు ఎప్పుడు కీడు చేసేవాడు, మేలు చేస్తున్నాడు. మనుషులు ఎలా ఉన్నారంటే ఇప్పుడు 16 చదవండి అమ్మా. ఆయన గత కాలమందు సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. ఏ మార్గములు అంట అంటే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే గత కాలం అనగానే ఇక్కడ మనందరికి అర్థమయ్యే కాలం కాదు. దేవుడిని గుర్తించక ముందు కాలం గత కాలం. గత కాలంలో ప్రజలు ఎలా ఉన్నారంటే బాగా అర్థం చేసుకోండి అమ్మా. మీరు ఇక్కడ ఏనండి, మీరు డిస్కషన్ ఏమవుతూ మీకు ఏనండి 10 నిమిషాలు సంతోషం తర్వాత చెప్తాను ఏదైనా బాగా. గత కాలం అంటే దేవుడు మనుషులందరికీ ఏమంటున్నాడంటే మీ ఇష్టాల ప్రకారం నేను నడుచుకుంటున్నాను. ఎవరి మార్గంలో వారు, మార్గంలో అంటే తెలుసా, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నడుచుకుంటున్నారు. ఎవరైనా అడుగుతున్నాడా? అడిగితే ఏమంటారమ్మా? మా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏం తల్లి ఏదైతే చేస్తున్నావు అంటే నా ఇష్టం అంటారు ఈరోజు. అంతే కదా, ప్రతి ఒక్కరు ఇవన్నీ పక్కన పెట్టండి. మా భార్య గారే కదా, ఏంటంటే నా ఇష్టం. ప్రతి ఒక్కరు ఒకరి ఇష్టమే. అంటే ఎవరి ఇష్టాల ప్రకారం వాళ్ళు నడుచుకోవాలి. దేవుడు ఏం చెప్పాడంటే మీ ఇష్టాల ప్రకారం మీరు ఉండండి, తప్పు లేదు. చెడ్డ ఇష్టాలు వదిలేసి మంచి ఇష్టాలు చేయమన్నాడు. చెడ్డ వదిలేసి మంచి చేయమన్నాడు. ఇప్పుడు చెడ్డ ఏంటి మంచి ఏంటి మనుషులు తెలుసాక? చెడ్డ ఏంటి మంచి ఏంటి మనుషులు తెలుసమ్మా? చెడ్డది మంచిది మనుషులకు తెలియక తప్పిపులు అయిపోతున్నారు అనుకుంటున్నాం. తప్పు అమ్మే ఏంటమ్మా, మనమేం జంతువులం కాదుగా. మనిషికి అన్నీ తెలుసు, ఇది మంచి అని తెలుసు, ఇది చెడు అని తెలుసు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఏమంటున్నాడంటే మీరు మంచి మార్గంలో నడవాలని నేను మీకు చెబితే మీరు మీ మార్గాలలో నడుచుకుంటున్నారు. ఇలా మార్గాలు ఏంటి? ఇలా నచ్చిన మార్గాలు ఏంటివి? ఎవరికి నచ్చినట్టు వాడు కంటికి కనపడిన దానితో వెళ్ళిపోవాలి, నోటికి రుచి కలిగించిన దాన్ని తినాలి, ప్రతిదాన్ని అనుభవించాలి, ప్రతిదాన్ని చెయ్యాలి, ప్రతిదాన్ని చెయ్యాలి, ప్రతిదాన్ని చెయ్యాలి. ఇది తప్పు అంటే తప్పు అయితే దేవుడు ఎందుకు పెట్టాడు అంటున్నాడు. మీరు మద్యపానం తాగేవాడి దగ్గర పోయి మందు తాగొద్దంటే దేవుడు ఎందుకు తయారు చేశాడు? నాకు భలే నవ్వుతుంది ఎవరిని చూస్తే. నేను చాలాసార్లు చెప్తాను, దేవుడు మద్యపానాన్ని తయారు చేయాలి, నువ్వే ప్రిపేర్ చేసుకున్నావు, తాగుతున్నావు. చెట్ల నుంచి కళ్ళు వస్తున్నాయి, దేవుడి గది పెట్టింది, నేను తాగుతున్నాను అన్న. అందుకే నేను చాలా ఊళ్ళో పోయి చెప్తా, అదే గన్నేరు పప్పు కూడా దేవుడు తయారు చేస్తే తాగనొచ్చుగా. గన్నేరు పప్పుని కదా తాగొచ్చుగా. ఎందుకని?
అంటే ఇది చచ్చిపోతామని తెలుసు కదా, ఇది తాగితే జీవితం శరీరంలోనికి ఇది వచ్చిన తర్వాత తల్లి తెలియదు, అక్క తెలియదు, వదిన తెలియదు, మరదలు తెలియదు, ఆడబిడ్డ తెలియదు, ఎలా తెలియదు, ఎవరితో పడితే వాళ్ళతో ఎంత కామం పడితే ఎంత నీచంగా మాట్లాడతామని తెలుసు కదా. ఇది నేను తాగితే నేను పశువులాగా మారిపోతానని తెలుసు కదా. ఇది తాగటం వల్ల కామంతో కళ్ళు కప్పి కన్న కూతురునే చెరపోయాడంట ఒకడు మన యూట్యూబ్లో వచ్చింది. ఏం మాట్లాడాలో తెలియదు, కన్న బిడ్డతో ఏం మాట్లాడాలో తెలియదు. ఎందుకంటే ద్రాక్షరసము చూచుటకు ఎలా ఉందంట, కట్ల పాము వలె తలతలలు ఆడుతుంటది. అది మనిషి లోపలికి పోయిన తర్వాత కట్ల పాముని తిప్పేస్తది. ఇప్పుడు ఈ మైకంలో ఉన్నోడికి ఏమీ అర్థం కాదు, వాడు ఏ దానికైనా దిగజారుతాడు. అందుకే బైబిల్ గ్రంథం చెప్పాడు, ఇది తప్పు చెయ్యొద్దయ్యా అన్నాడు. అంతే. ఇది దీన్ని చేస్తే ఆయనకేం నష్టం అంటే నాకేం నష్టం లేదు. ఇది తినటం వల్ల తాగటం వల్ల నీ కిడ్నీలు పాడైపోతాయి. నీ కిడ్నీలు పాడైపోతే 50 సంవత్సరాలు బతకాల్సి నువ్వు 30 సంవత్సరాలకే మంచాన పడిపోతావు. నువ్వు మంచాన పడితే నిన్ను కట్టుకున్న భార్య నీకు చాకరీ చేయలేక 10 రోజులు నన్నే తిట్టుద్ది. ఎవరిని? ఏం దేవుడు ఇట్టాటుని నాకు భర్తగా ఇచ్చావంటది. ఆయన తిడతాడు కాబట్టి నేను ఇచ్చేటప్పుడు ఆరోగ్యం ఇచ్చాను, ఇచ్చేటప్పుడు శరీర అవయవాలు బాగా ఇచ్చాను, ఇచ్చేటప్పుడు అన్నీ బాగా ఇచ్చాను. నీ ఇష్టాల ప్రకారం నువ్వు తిరగటం వలన HIV ఎయిడ్స్ తెచ్చుకొని మంచాన పడిపోయావు. నువ్వు తాగింది నీ బిడ్డలు తాగటానికి లేదు, నువ్వు తాగింది నీ భార్య తాగటానికి లేదు, నువ్వు తిన్న పల్లెలో వాడు తినటానికి లేదు. ఇది ఎవరు తెచ్చుకోమన్నారు? నువ్వే కదా. అంటే కళ్ళకు కనిపించిన ప్రతిదీ చేయొచ్చా? కంటికి కనపడుతున్న ప్రతి దానితో వెళ్ళిపోవచ్చా? కంట కనపడుతున్న ప్రతి తప్పులు చేయొచ్చా? చెయ్యొద్దని అంటున్నాడు. ఇదిగో నేను ఇవన్నీ మీకు ఇస్తే మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఎందుకు నడుచుకుంటున్నారు? ఇప్పుడు ఇదేం చెప్తున్నారంటే చాలా జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు అంటున్నారంటే, దేవా నువ్వు ఉల్లాసంతో మా హృదయంలో నింపుతున్నావు, కడుపు నిండా తిన్నాము, శరీరం అంతా బాగా బలిసిపోయింది, శరీరంలో కొవ్వు ఎక్కువైపోయింది, అందువల్ల నేను ఏం చేయాలి అర్థం కాక ఐగుప్తు దేశంలో నుంచి కనాను దేశంలో ప్రయాణం చేస్తున్న వాళ్ళు కడుపు నిండా తిన్నారంట, బాగా తాగారంట, ఏం చేయాలి అర్థం కాక ఎగురుతున్నారు. అరగక ఎగురుతున్నారా? అరగక ఎగరటంలా కోరికలు ఇప్పడిపోయి ఈ ఎగురులాటలో ఎవరిని పట్టుకున్నా ఏమన్నా ఎవరేమంటారు? ఏమంటారంటే ఇది క్యాజువల్గా చేస్తున్నావా, ఇది సాధారణమే కదా ఇలాంటిది. ఇప్పుడు పబ్బులుగా తయారైపోయి, ఇంతకుముందు వీధులు ఇప్పుడు పబ్బులు అన్నారు. ఆ పబ్బులు లేకపోతే దేనికోసం పోతారు? తాగటానికి, డ్యాన్స్ వేయటానికి పబ్బులకు పోతారు. వీడి భార్యను వాడు పట్టుకోవచ్చు, వాడి భార్య నీళ్ళు పట్టుకోవచ్చు, చెల్లెలతో పట్టుకోవచ్చు, అంట పట్టుకోవచ్చు. ఇది తప్పు కదంటే తప్పు కాదు. మా ఇష్టం వచ్చినట్టు చేస్తామన్నారు. ఇష్టం వచ్చినట్టు చేసి ఇష్టానుసారంగా తిరిగి ఈరోజు తగలబడిపోతుంది లాస్ ఏంజల్స్. అర్థం కాదా? అక్కడ ఏం చెప్తున్నారు తెలుసా? పెళ్లిళ్ళు వద్దన్నారు అమెరికాలో. పెళ్లి వద్దు, పెళ్లికి ముందే ఒకరితో ఒకరు ఉండి నచ్చితే పెళ్లి చేసుకుంటాం, లేకపోతే వద్దన్నారు. ఇది దేవుడి ఇష్టం కాదు. దేవుడు ఏమన్నాడు? ప్రతి పురుషునికి తన సొంత భార్య ఉండవలను, వారి ఇద్దరు కూడా వివాహమైన తర్వాత ఒకరితో ఒకరు ఉండాలి, వారి జీవితాంతం ఒకరితో ఒకరు జీవించాలంటే వీళ్ళేమన్నారు తెలుసా? దేవుడి రూల్ బాగలేదు, మేము మా సొంత రూల్స్ పెట్టుకుంటామని పెళ్లికి ముందు స్త్రీ పురుషులు ఇద్దరంతా ఒకరితో ఒకరు 6 నెలలు ఉండి నచ్చితే ఓకే అంట, నచ్చకపోతే ఉదాహరణ వెళ్ళిపోతారంట. అంటే ఈ 6 నెలలు నువ్వు చేసిన దానికి ఫలితం ఎవరు పండించాలి? ఈ 6 నెలలు నువ్వు చేసిన తప్పు ఎవరి మీద పట్టాలి? అందుకు దేవుడు ఏమన్నాడంటే చూస్తున్నాను. ఇప్పుడు మీరేమంటున్నారు తెలుసా? మేము తప్పు చేస్తే దేవుడు మా పొలాలను తగలబెట్టాలి కదా, మేము తప్పు చేస్తే మేము వేసిన పంట నాశనం చేయాలి కదా, మేము తప్పు చేస్తే మేము అద్దాల మేళ కట్టుకోకుండా మమ్మల్ని కూడ చేయాలి కదా. అంటే మేము తప్పు చేయలేదు, మేము కరెక్టే చేశాం కాబట్టి దేవుడు మమ్మల్ని రోజు దీవిస్తున్నాడు. వీళ్ళు మాట్లాడే రోజు మమ్మల్ని తీరుస్తాను. తాగుబోతుల దగ్గర అంటారు ఏంటంటే, దేవుడికి నా గురించి ఏం తెలుసురా, దేవుడికి నేనే నచ్చుతాను, నేను నచ్చనంటారు. ఎందుకు నచ్చిందంటే నేను ఎంత తాగినా నాకేం బాధ అంట, నేను ఎంతగా నాకు ఇంటి అసలు మీకు రోజు జబ్బు, నాకు ఎప్పుడైనా జబ్బు వచ్చిందా? నిజంగా మా ఊళ్ళో పైన అదే చెప్తారు, నాకు ఏ రోజు ఏం జబ్బు రాలేదు అంటాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు బైబుల్ మనుషుల దగ్గరికి తీసుకురాకుండా ఆచారాల మనుషుల దగ్గరికి తీసుకొచ్చారు క్రైస్తవులు. బైబిల్ తీసుకురాలా. ఈరోజు బైబిల్ గురించి చెప్పేవాళ్ళు లేరు, ఆచారాల గురించి చెప్పాలి. 3 గంటల ప్రార్థన, 6 గంటల ప్రార్థన, నువ్వు పొద్దుగూకులు ప్రార్థన చేసి తప్పేం లేదు చేతనట. అయితే కట్టడలో కండిషన్లు చెప్పాలి. వివాహం చేసేటప్పుడు ప్రతి భర్తకు ప్రతి భార్య కూడా కండిషన్లు చెప్తారు. వాళ్ళ సంస్కృతంలో చెప్తారు కాబట్టి మన మీద నవ్వులాట అనుకుంటున్నాం. కానీ అదేంటంటే కష్టమందును, నష్టమందును, ఇబ్బందులందును, ఇరుకులందును, నీకు జబ్బు వచ్చినా ఏదొచ్చినా
జీవితాంతం నేను నీతో ఉంటాను, నువ్వు నాతోనే ఉండాలని వాగ్దానాలు చేసుకుంటారు. అది క్రైస్తవ వివాహం అయితే వివరించి మరీ చెప్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇబ్బందులు అయితే నచ్చలేదని మధ్యలో వదిలేసిపోతున్నారు. అందువల్ల దేవుడు ఏమన్నాడంటే మీ ఇష్టాలకు ఇక ఫుల్ స్టాప్ పెడతాను, మీ కోరికలకు మీరు చంపుకొని బతకాలి. ఎందుకు చెప్తున్నాడంటే అప్పుడు మనం అంటున్నాము అట్టయితే మీ దేవుడు అనేవాడు ఉంటే మాకు ఎండ పెట్టచ్చు కదంటే, ఎండ పెట్టడానికి నా ప్రేమ ఏమి తక్కువదమ్మా అండి. ఆయన ప్రేమ తక్కువది కదా, అపారమైన ప్రేమ. బాగా చూడండి, గమనించండి, మీకు అర్థం కావడం చెప్తాను. ఒక తల్లి అనుకోండి, తల్లి దగ్గరికి తాగినటువంటి వ్యక్తి ఆ పడిపోయి రోడ్డు మీద పడిపోతే భార్యని అసహించకూడదు. కానీ ఈ తల్లి లేచి రేపు అన్నం తిన్నారా, రేపు తిన్నవా తినలేదని తుడిసాడుతుంటే ఎంత చేస్తున్నా దానికి సిగ్గురాలేదంటది. సిగ్గురాలేదనేది ఏంటి? కన్న తల్లిని నీకు అర్థం కాలేదు. చిన్నప్పుడు బురద గొంతలో పోతే ఎక్కడ ముళ్ళు పిచ్చుకూడదని ఐదు చేతిలో పిచ్చుకొని నడిపించుకున్నది ఈరోజు కింద పొరిలాడుతుంటే నీకు నాకు అసహ్యం అవుతుంది. కానీ కన్న తల్లికి కన్న తండ్రికి అసహ్యం కాదు. ఈ తండ్రికి తల్లికే అసహ్యం కాకపోతే 9 నెలలు మొత్తేనే జీవం ఇచ్చిన దేవుడికి వీళ్ళు అసహ్యం అవుతారా? జీవం ఇచ్చింది అసహ్యం కాదు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఇదిగో ఎదురు చూస్తున్నాడు, మీరు మారాలని ఎదురు చూస్తున్నాను. అందుకే కొంచెం ఇబ్బందులు పెడతారు, పూర్తి ఇబ్బందులు పెట్టాడు, కొద్దిగా ఇబ్బందులు పెడతారు. ఏం చేస్తారంటే అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వకపోతే వాడు తాగడంటారు. ఒకడు వచ్చి అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వకపోతే తాగడన్నప్పుడు ఏమంటుందో నేను గట్టిగా ఉండాలి ఇవ్వకూడదు అన్నప్పుడు వచ్చి 2 కన్నీరు పొడుగులు గడిచిచ్చేస్తామంటే కన్నీరు పొడుగులు కరిగిపోతాడు. అదేవిధంగా మనకు కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తాను తెలుసా? ఆ మూల కూర్చొని దేవుడా నువ్వు ఆడున్నావో తెలియదు కానీ ఇప్పటి నుంచి నా జీవితంలో ఏ తప్పు చెయ్యను. ఎమ్మటే మా ఆయన మనసు కరిగిపోతుంది. మనం మాట్లాడిన మాటను బట్టి, మనం అన్న మాటను బట్టి ఎమ్మటే మనసు కరిగిపోయి పో ఆయుష్ ఇచ్చేస్తున్నా బతుకుపోమంటే ఆయుష్ ఇస్తే మళ్ళీ ఏం చేస్తున్నాడు? మళ్ళీ అదే పని. ఇప్పుడు పోయి మళ్ళా చెప్తే ఎన్నిసార్లు కొట్టాలి, ఎన్నిసార్లు చెప్పాలి చెప్పు. కాబట్టి మీ అందరికీ ఒక చిన్న విషయం నేను చెప్పింది ఏంటంటే, ఈసారి నుంచి మీకు సబ్జెక్ట్ చెప్తాను. ఈరోజు చెప్పింది ఒక హెచ్చరిక ఏంటంటే యేసు ప్రభువే దేవుడిని ఎందుకు అంటున్నానంటే, మీరు చాలామంది అనుకోవచ్చు వాళ్ళకి వీళ్ళకి చేస్తున్నాడు కదంటే, ఆయన దేవుడు, ఆయన అందరికీ చేస్తాడు. నీకు నచ్చినా చేస్తాడు, నీకు నచ్చకపోయినా చేస్తాడు, నీ శత్రువులకైనా చేస్తాడు, నీ మిత్రులకైనా చేస్తాడు. మనము కూడా దేవుడి బిడ్డలుగా మారాలంటే మనకు దేవుడు చెప్పిన చిన్న మాట ఏంటంటే నీ శత్రువులను ప్రేమించండి అన్నాడు. మీ శత్రువులను ప్రేమించమన్నాడు. శత్రువులను ప్రేమించడం కష్టమే కదా. మన ఇంట్లో వాళ్ళని ప్రేమించబడే కష్టం కాదు, కానీ శత్రువుని ప్రేమించబడే కష్టంగా. పొద్దుగూకులు మనం తిట్టే వాళ్ళు మనం ప్రేమిస్తామా? అసలు వాళ్ళ ముఖం చూస్తే మనకు ఎక్కడో కోపం అవుతుంది. మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని తిట్టే వారి కోసము ప్రార్థన చేయండి. తిట్టే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు. మనం కూడా ఎదురుపడి తిట్టేస్తా. 2 రోజులు తిట్టకుండా నెత్తినే కూర్చుంటుందని ఎదురు మన తిట్టేస్తా. తిడితే జరిగే రోజులైతే కాదు ఇవి. బైబిల్ మీ అందరికీ చెప్తున్నాను, ఒక చిన్న విషయం బాగా అర్థం చేసుకోండి. దేవుడు మనందరికీ ఏం చెప్పాడంటే ప్రేమను చూపించిపోయాడు. యేసు ప్రభువు ఇంకేం చూపించాడు? ప్రేమించడం నేర్పించాడు. అందుకే ఎంతో దూరం, ఎక్కడికి దగ్గర 35-40 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా ఎందుకు ఈ ప్రదేశానికి రావాలంటే ప్రేమించండి ప్రాంతాన్ని. దేవుడు ఏ ప్రాంతం కాదు, ప్రతి ప్రాంతం, ప్రతి ఊరు, రోజు ఒక ఊరు వెళ్తుంటాం మేము. ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ అంటారు అక్కడ పోయి పెట్టవచ్చు కదా, ఆ చర్చిలలో ఏలంటారు. నేను అంటుంటాను, దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీ దగ్గర పంపించాడు. మీకు కావాలి సువార్త. మీకు ఇంకా తెలియదు, వాళ్ళు రేపమంటే ప్రభువా మాకు చెప్పుంటే మేము మారేవాళ్ళం, మాకు ఎవరు చెప్పలేదయ్యా, అందరూ వాళ్ళకే చెప్పుకున్నారు, మాకు చెప్పలేదయ్యా అంటారు. కాబట్టి అప్పుడప్పుడు పెద్దోళ్ళు పిల్లలు అంటారు, పెద్ద అయిన తర్వాత చిన్నప్పుడు తప్పు చేసినప్పుడే చెంపకేసి ఒక దెబ్బ కొట్టుంటే నేను ఇంత చెడిపోయేవాడిని కాదుగా అంటారుగా. అలాగే చెప్పుంటే మారినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే ఈరోజు మనందరికీ కూడా, మాకు కానీ మీకు కానీ ఒక విషయం ఏం చెప్పాడంటే చెడిపోతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెడిపోవద్దని చెప్పమన్నాడు. కష్టం తెలుసా? చెబితే ఏమంటారు? చంపరగా, చంపుతారమ్మా, చంపరు. ఒక నీకెందుకు పోరా అంటాడు. 2వ రోజు అంటాడు, 3వ రోజు అంటాడు. కానీ చివరికి ఒక రోజు నేను అసహించుకుంటున్నాను, నాకెందుకు వచ్చి చెప్తున్నాడని ఆలోచిస్తాడు. ఆలోచించినప్పుడు ఇది నా మంచి కోసమే కదా, నా బ్రతుకు కోసమే కదా, నా భార్య బిడ్డల కోసమే కదా ఈ మనిషి చెప్పేదని, ఏమి ఇవ్వకపోయినా ఎందుకు నాకు ఇలా చెప్తున్నాడని ఆలోచించి ఏదో ఒకరోజు ఖచ్చితంగా మారతాడు. అలా మార్చటానికే పరలోకం నుంచి భూలోకానికి ఎవరు వచ్చాడు? యేసు ప్రభువు వచ్చాడు. ఆయన వచ్చి చేసిన త్యాగం ఏంటో తెలుసా? ప్రాణం పెట్టిపోయాడు.
కాబట్టి ఈరోజు మనందరికీ చెప్పిన మాట ఏంటంటే మీ అందరూ ఇదే ఆలోచించుకోండి, ఒక్కదాన్ని ఫాలో పడడం చూడండి. ముందు మీ మనసులలో మీరు పక్కన వాళ్ళ కోసం ప్రార్థన చేయడం ప్రారంభించండి. పక్కన మీ ఇంట్లో వాళ్ళ కోసమైనా, పక్కన వాళ్ళ కోసం పొద్దున్నే లేచి మీరు ప్రార్థన కూడా నాకు తెలిసి ఏం చేసుకుంటారు పాపం, అంతే కదన్నా, చాలా క్యాజువల్. ఎందుకంటే ఉన్న బిజీ షెడ్యూల్లో ఉన్నటువంటి టైంలో ఏదేందో నేను ఒకటే చెప్తున్నాను, ఏది నీకు అక్కడికి రాదు ఒకరోజు, ఏది నీతో రాదు. ఒక్కరోజు మొత్తం వెళ్ళిపోయాడు, ఒక్క క్షణమే కన్ను తెరిచి లేపు ఈరోజు తగలబడుతుంది. అందరూ చూస్తుంటారు యూట్యూబ్ సీరియల్గా, తగలబడిపోతుంది, మామూలు తగలబడుతుంది. వేల లక్షల బిలియన్ కోట్లు సంపాదించి పెట్టారు, ఏం ఉపయోగం లేదు. మీ అందరికీ చెప్తున్నాను, మంచి జీవితాన్ని జీవించాలంటే యేసు ప్రభు మాటలు మీరు ధ్యానించుకోండి. అందుకని మీకు అందరికీ చెప్తున్నాను, అయ్యా మేము చేసిన ప్రార్థన యేసు ప్రభు ఆలకిస్తాడంటే ఆయన ఏం చెప్పాడు, అందరినీ ప్రేమిస్తున్నాను. నీకు వచ్చి రాకపోయిన చేసిన, నాకు వచ్చి రాకుండా చేసిన మన ప్రార్థన దేవుడు ఆలకించి మీ జీవితాలలో మేలు చేస్తాను. నిజంగా ఎన్నో సంవత్సరాల నుంచి మందిరాలలో, ఎన్నో రోజుల నుంచి మీరు తపన చెందుతుంటారు. నిజంగా మీరు ప్రార్థన చేస్తుంటారు, తల్లి గారు కానీ మీరు వెంగడే నుంచి ప్రార్థన చేస్తుంటారు. ఇప్పుడు ఏదైనా సేవకుడు వచ్చి వాక్యం చెప్తే బాగుండండి, కానీ ఆ వాక్యం చెప్పడానికి దేవుడు ఒక సమయం ఇస్తారు. ఆ ఇచ్చేంత వరకు ఎదురు చూడాలి మనం. కాబట్టి మీ అందరూ కూడా ఈ సమయాన్ని బట్టి, ఈ యొక్క చిన్న సమయాన్ని బట్టి జాగ్రత్తగా ఆలోచించుకోండి. దాని మీద ఏం కాదు, జాగ్రత్తగా ఆలోచించుకొని దేవుని సన్నిధిలో మనం బతుకుతున్నాం కనుక మొట్టమొదటి మీరు చెప్పిన మాట మీరు జీవితాంతం గుర్తుపెట్టుకోండి, దేవుడు అందరితో ప్రేమ సమాధానం కలిగి జీవించమన్నారు. కాబట్టి మీరు కూడా అలా జీవించడానికి ప్రయత్నించండి. ఇంతవరకు వల్ల పాటలు మన వల్ల కాదు, ప్రయత్నమే చేస్తే ఏదైనా, ప్రయత్నించేవాడు ఏదైనా చేయగలరు. ముందు ప్రయత్నం అనేది చేయాలి. కాబట్టి ఆ ప్రయత్నం చేయడానికి ప్రయాసపడి మన గ్రామము, మన ప్రాంతానికి మారు మనసు రావాలని మీరు ప్రార్థన చేయండి. ఓకే, దేవుడు ఇచ్చిన మాట దీవించిన కాక.